అండ్ బాలీవుడ్ పరిస్థితి మరింత దారుణంగా ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. నెటింటా కామెంట్ చేస్తున్నారు. అయితే బాక్సాఫీస్ దగ్గర బీటౌన్ పతనానికి కారణమెవరు? అందుకు వన్ ఆఫ్ ది రీజన్ అక్షయ్ కుమారే అని అంటున్నారు కొంతమంది బాలీవుడ్ పీపుల్. మరి అందుకు అక్షయే వన్ ఆఫ్ ది రీజన్స్ ఎందుకో ఇప్పుడు చూద్దాం. ఇక ఈ ఏడాది బాలీవుడ్ లో విడుదలైన సినిమాల్లో ఎక్కువగా కంటెంట్, విశ్లేషణ లోపించడమే కాదు, ఇంకా చాలా కారణాలున్నాయని ఫిలిం అనలిస్టులు అంటున్నారు. ఇండస్ట్రీకి చెందిన పెద్దలు అని పిలువబడే స్టార్ హీరోస్ డిమాండ్ చేస్తున్న పారితోషికాలే ఇందుకు ప్రధాన కారణమని వారు ఓ పాయింట్ రేస్ చేశారు. అగ్ర నటీనటుల రెమ్యునరేషన్స్ ఆకాశాన్ని తాకుతున్నాయని, ఫలితంగా నిర్మాతలపై మరింత భారం పడుతుందని, తాను తీసుకునే పారితోషికం కారణంగా సినిమాకు సంబంధించిన కీలకమైన విభాగాల నుండి డబ్బు కట్ చేయాల్సి వస్తుందని వారు అంటున్నారు. దీంతో సినిమాకు సంబంధించిన ముఖ్యమైన పనుల నాణ్యత తగ్గుతుందని అంటున్నారు. ఇందుకు ఉదాహరణగా అక్షయ్ కుమార్ సినిమాలను చూపిస్తున్నారు వాళ్ళు. అక్షయ్ కుమార్ లేటెస్ట్ మూవీ బడే మియా చోటే మియా. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా హిందీలోనే అతి పెద్ద డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా ఇప్పటి వరకు బాలీవుడ్ ఇండస్ట్రీలోనే నిర్మించిన అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఒకటి. ఈ మూవీ కోసం హీరో అక్షయ్ కుమార్ దాదాపు 165 కోట్లు పారితోషికం తీసుకున్నారు. కానీ ఈ మూవీ మాత్రం ప్రపంచవ్యాప్తంగా 111.49 కోట్లు మాత్రమే వసూలు చేస్తుంది. దీంతో డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలకు తీవ్ర నష్టాలొచ్చాయి. ఈ సినిమా స్క్రిప్ట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కారణంగానే విఫలమైంది. ఈ సినిమానే కాకుండా స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ఖేల్ ఖేల్ మే సినిమాలోనూ ఇదే తప్పు జరిగింది. ఈ చిత్రాన్ని 100 కోట్లతో నిర్మిస్తే హీరో అక్షయ్ కుమార్ 65 కోట్లు తీసుకున్నారు. కానీ ఈ మూవీ కేవలం 55 కోట్లే రాబట్టింది. దీంతో మరోసారి నిర్మాతలు నష్టాల్లో కూరుకుపోయారు.